ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ తో మహేష్ నెక్స్ట్ టార్గెట్ పై దృష్టి పెట్టాడు. హైయెస్ట్ షోస్, స్క్రీన్స్ తో పాటు ఫస్ట్ డే రికార్డ్స్ మహేష్ ముందున్నాయి. అందులో ప్రిన్స్ ఎంతవరకు రికార్డ్స్ బ్రేక్ చేస్తాడు అనే దానిపై ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా సూపర్ స్టార్ ఎలాంటి రికార్డ్స్ నమోదు చేయొచ్చు? గుంటూరు కారం సినిమా ఏదో సంక్రాంతికి రిలీజ్ చేసేస్తున్నాం, హిట్ టాక్ కొట్టేస్తే సరిపోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా అంతకు మించిన రికార్డ్స్ కోసం ఎదురుచూస్తుంది. 140 కోట్ల బ్రేక్ ఈవెంట్తో దిగుతున్న గుంటూరు కారం ముందుగా ప్రసాద్ మల్టీప్లెక్స్లలో జనవరి 12న ఏకంగా 41 షోల ప్రదర్శనకు దించుతూ ఆల్ టైమ్ రికార్డును ఇప్పటికే నమోదు చేసింది. గుంటూరు కారంకు తాజాగా థియేటర్ టికెట్ రేట్లు పెంచుకునే దిశగా ప్రభుత్వం నుంచి జీవో వచ్చింది. ఈ కారణంగా సింగిల్ స్క్రీన్లలో 65, మల్టీప్లెక్స్ థియేటర్లలో 100 రూపాయలు పెంచేందుకు వెసులుబాటు వచ్చింది. మహేష్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని బెనిఫిట్ షోల ప్రదర్శనకు కూడా అంగీకరించింది. రాష్ట్రంలో 23 చోట్ల ఈ నెల 12న అర్ధరాత్రి 1 గంట షో ప్రదర్శించనున్నారు. పండుగ సందర్భంగా గుంటూరు కారం 6వ షో ప్రదర్శనకు కూడా అనుమతించింది. 12 నుంచి 18 వరకు ఉదయం షోలను ప్రదర్శించనున్నారు. పెరిగిన టికెట్ రేట్లతో 2 తెలుగు స్టేట్స్ నుంచి సలార్ సాధించిన 38 కోట్ల ఫస్ట్ డే గ్రాస్ ను బ్రేక్ చేయాలని చూస్తుంది. గుంటూరు కారంను దిల్ రాజు నైజాం ఏరియాకు గాను 40 కోట్లకు రైట్స్ దక్కించుకున్నాడు. ఆంధ్రాలో 60 కోట్లకు, సీడెట్లో 18 కోట్లకు వెళ్లిందనే టాక్ నడుస్తుంది. కాస్త అటు ఇటుగా 132 కోట్ల నుంచి 140 కోట్ల మేర బిజినెస్ అయితే జరిగింది. ఇక సినిమాకు పెట్టిన మిగతా 70 కోట్లను శాటిలైట్, ఓటీటీల రూపంలో ఆల్రెడీ లాగేశాయి. అలాగే యుఎస్లలో ప్రీమియర్ల పరంగా 5,408 స్క్రీన్స్లో షోను ప్రదర్శనకు పెట్టారు. ఈ లెక్కలన్నీ చూసుకున్నప్పుడు ఫస్ట్ డే రికార్డుల విషయంలో RRR రికార్డు వరకు వెళ్తుందా అనేది డౌటే. నాన్ RRR రికార్డ్స్ బ్రేక్ చేసే దిశగా ఫస్ట్ డే రికార్డులుంటాయని ఇండస్ట్రీ వర్గాలకు అర్థమైపోయింది. మరి ఈసారి మహేష్ కుర్చీ మడత పెట్టి కొడితే ఎలాంటి రికార్డులు వస్తాయో చూద్దాం.